హలో, వెల్కమ్ టు రక్షిత యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రెస్టారెంట్ మోడల్లో చికెన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తారండి. ఇంకో కేజీ చికెన్ తీసుకుని మంచిగా వాష్ చేసి పెట్టుకున్న తర్వాత 2 స్పూన్లు జీలకర్ర పొడి, 2 స్పూన్లు ధనియాల పొడి, 2 స్పూన్లు చికెన్ మసాలా, 2 స్పూన్లు మిరియాల పొడి, కొంచెం 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్లు సాల్ట్, కొంచెం పసుపు, 2 నుంచి 3 స్పూన్లు కారం, 2 నుంచి 3 స్పూన్లు పెరుగు, కొంచెం నూనె, కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకుని మొత్తం మనం మంచిగా కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, పెరుగు, మసాలా, ఉప్పు, కారం దానికి పట్టే అంతవరకు మంచిగా కలుపుకోవాలి. చిన్న నిమ్మకాయ అయితే ఒకటి సరిపోతుందండి, పెద్ద నిమ్మకాయ అయితే సహం సరిపోతుంది. నా దగ్గర చిన్న నిమ్మకాయ ఉంది కాబట్టి ఒకటి పిండుతున్నాను, నేను ఫుల్ నిమ్మకాయ పిండుతున్నాను అనమాట. అలా మొత్తం నిమ్మకాయ పిండేసి మనము ఒక పక్కన మంచిగా కలిపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుందాం. నేను ఆల్రెడీ ఆనియన్స్ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకున్నాము. అలాగే నేను ఆయిల్ వేసుకుని దాంట్లో ఆనియన్స్ వేసి ఫ్రై చేస్తున్నానండి. ఆనియన్స్ సన్నగా బారుగా కట్ చేసుకుని అవి మొత్తం విడివిడిగా చేసుకుని నూనెలో వేసుకుని ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత చూడండి, అట్లా లైట్ గోల్డ్ కలర్ రావాలి. నేను కొంచెం పనుండి పక్కకి వెళ్ళడం వల్ల కొంచెం డార్క్ కలర్ వచ్చేసింది, ఏం పర్వాలేదండి. దాంట్లో మనం ఫ్రై చేసుకున్నది పక్కన పెట్టి మనం ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్లోనే మనం మొత్తం కలిపి పెట్టుకున్న చికెన్ని వేసేద్దామండి. చికెన్ని మంచిగా దాంట్లో వేసేసి మంచిగా మొత్తం అంతా నీట్గా గ్రేవ్ అంతా కూడా మంచిగా ఊడ్చి ఆ గిన్నెలో వేసేద్దాము. వేసేసి మంచిగా దాన్ని తిప్పుకోవాలి. మంచిగా నూనె ఇది మంచిగా పట్టే అంతవరకు మంచిగా తిప్పేసుకోవాలి. మంచిగా తిప్పుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మనం మూత పెడదామండి, ఎందుకంటే బాగా ఉడుకుతుంది. చికెన్ ఎంత ఉడికితే అంత బాగుంటుంది. నేను ఆల్రెడీ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను కదా, దాంట్లో జీడిపప్పు వేస్తున్నాను. జీడిపప్పు ఇంకా కొంచెం గసగసాలు వేసి మిక్సీ పడుతున్నానండి. జీడిపప్పు బాదం పప్పు కూడా వేసాను, కొంచెం వీడియోలో రాలేదు. జీడిపప్పు, బాదం పప్పు, ఫ్రై చేసిన ఆనియన్స్, గసగసాలు, మిక్సీ పట్టిన గ్రేవీని మనం ఆల్రెడీ ఉడికించుకుంటున్న చికెన్లో వేసేద్దాం డైరెక్ట్గా. మనం మసాలా కొంచెం కలిపి పెట్టుకున్న వాటర్ ఉంది కదా, ఆ వాటర్ని కూడా కడిగేసి దాంట్లో వేసేద్దాము. ఆ చికెన్ కర్రీ ఎంత దగ్గరికి వస్తే అంత చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. మిగిలిన కొత్తిమీర, కరివేపాకు కూడా వేసాను. చూడండి ఎంత దగ్గరికి వచ్చేసిందో, ఏ కలర్ వచ్చిందో చూసారా, మస్తు డార్క్ గోల్డ్ కలర్లో కనిపిస్తుంది కదా, ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. మీకు కూడా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.